ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్స్ గాని, లేదా రివైవల్ ఫెస్ట్ ప్రోగ్రామ్స్ గాని జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఒక 1 డే 2 డేస్‌లో మన పిల్లలు మాట్లాడుకునే మాటల్లో మనం ఏ పాత్రలో అయితే మనం డిస్కస్ చేసామో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే, "ఏంట్రా నువ్వు షిమీలా మాట్లాడుతున్నావేంట్రా" అంటారు. "ఏంట్రా నువ్వు యోధాలా ప్రవర్తిస్తున్నావేంట్రా" అంటారు. అంటే ప్రస్తుతానికి ఆళ్ళు దేంతో నిండుకుపోయారు ఆ 3 రోజులు కూడా? ఆ వాక్యంతో నిండుకుపోయారు కాబట్టి ఒక వారం ఉంటది మళ్ళీ అలా. ఎందుకు మళ్ళీ ఈ వారంలో మళ్ళీ డైల్యూషన్ జరుగుతది. డైల్యూషన్ అంటే మళ్ళీ హృదయంలోకి మళ్ళీ కొత్తవి వీడియో గేమ్స్ వస్తా ఉంటాయి. పక్కన ఎవరైనా వెళ్తా ఉంటే బస్సులో గాని, లేదంటే ట్రావెల్ చేస్తా ఉంటే కుదురుగా ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు ఇంతకీ సినిమా పాటలు పెట్టేస్తా ఉంటారు. మన చెవి వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్ళిపోతా ఉంటది. దాన్ని మళ్ళా తెచ్చుకోవాలి మళ్ళీ మనం. తెచ్చుకునే ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. నాకు ఫోన్ లేదా, నాకు ఇయర్ ఫోన్స్ లేదా అని చెప్పేసి మన దాంట్లో పెట్టుకుని వినేవాళ్ళు కూడా ఉంటారు. అలా మనం గనక హృదయాన్ని డైల్యూట్ చేసేసాం అనుకోండి, మళ్ళీ ఏమైపోద్ది ఎంతకనగానే హృదయం నిండుకునే దాన్ని బట్టి నోరు మాట్లాడును. అందుకే మీరు చిన్నపిల్లల్ని బాగా చూసారనుకోండి, చిన్నపిల్లల్ని బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర ఒక వారం వదిలేసి మరలా ఇటు వచ్చారనుకోండి, ఆళ్ళు కూడా బూతులే మాట్లాడతారు. అందుకే మనం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని దేవుడు చెప్పారు. ఆ మాటలు కూడా మన చెవిలో పడనివ్వకూడదు. వాడు దుష్టుడని మనకు తెలిసిన తర్వాత ఆడి మాటలు మనకు రాకూడదు. అసలు ఆడికి మనం సంబంధం పెట్టుకోకూడదు. మనం అంతే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.